హర్షద్ మెహతా ఒక మాట చెప్పారు, మన డబ్బుల్ని ఎప్పుడు చీతా మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ నాట్ ఆన్ హార్స్ అని. బికాస్ హార్స్ అనేది జస్ట్ పరిగెడుతుంది, బట్ చీతా అనేది ఎప్పుడు గెలుస్తుంది. కాబట్టి ఈ హార్స్ లా పరిగెట్టే స్టాక్స్ నుంచి చీతా లాంటి స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై అయ్యాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. స్టెప్ నెంబర్ 1 వచ్చి గూగుల్లోకి వెళ్ళి screener.in అనే ఫ్రీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి. స్టెప్ 2 వచ్చి క్రియేట్ క్వెరీలో ఈ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేయండి. మార్కెట్ క్యాప్ లెస్ దెన్ 10,000 crores, ROE greater than 20%, ROCE greater than 20%, debt to equity less than 0.25%, sales growth greater than 20%, promoter holding greater than 50%, profit growth greater than 20%, OPM greater than 15%, EPS growth also greater than 20%. సో ఈ క్రైటీరియా రన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ నుంచి కేవలం 30-35 స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ అయి వస్తాయన్నమాట. వీటిని మనం చీతా స్టాక్స్ అంటాం. బికాస్ ఫండమెంటలీ గ్రోత్ ఉండి స్టెబిలిటీ ఉండే స్టాక్స్ మాత్రమే వస్తాయన్నమాట. అండ్ ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ కాదు. వీటిలో ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేయాలంటే 200 EMA పైన ట్రేడ్ అయితే ఉంటాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ స్టాక్స్ ని స్టడీ చేస్తే పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాంప్ట్ మీ DM లో కావాలంటే ఫాలో చేసి ప్రాంప్ట్ అని కామెంట్ చేయండి. లింక్ మీ DM లో పంపిస్తా. అండ్ ఆల్సో ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. లింక్ బయోలో ఉంది.